రైట్. దీని గురించి ఒక ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాం రాకేష్ రెడ్డి గారు. ఆర్మూర్ గురించి మాత్రమే కాకుండా మీ పొలిటికల్ ట్రాక్ గురించి వీటన్నిటి గురించి ఒక ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాం. ఆ ర్యాపిడ్ ఫైర్లో ఫస్ట్ క్వశ్చన్, ఆర్మూర్లో కాంగ్రెస్ గెలవదు కాబట్టి బీజేపీ అయితే విజయం సులువు అవుతుంది కాబట్టి బీజేపీని ఎంచుకున్నారా? అందుకోసమే మీరు విక్టరీ కొట్టారు అక్కడ? నేను పోయిన రోజు బీజేపీ 13% ఉంది. ఓకే. నేను జాయిన్ అయిన రోజు జూన్ 1 నాడు, జూన్ 6 నాడు నేను నా టౌన్ లీడర్ అయినా. 13%. నేను గెలిచిన రోజు 44%. ఓకే. అప్పుడు ఉన్నటువంటి 13% ఇప్పుడు 44% పెరగడానికి బీజేపీ హైకమాండ్ కారణమా, లేకపోతే కేవలం మీరు కారణమా? మొత్తం 100% బీజేపీ హైకమాండే కారణం, బీజేపీ పార్టీ కారణం. ఇది ఒక్కసారి ఈ ప్రశ్నకు జవాబు ఒకసారి చెప్తున్నా. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కావచ్చు, భారతదేశంలో కావచ్చు, తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి, ఎప్పుడే కానీ తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినాకనే మనం నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, ముఖేష్ అంబానీ అవుతావా, అనిల్ అంబానీ అవుతావా, లేకపోతే బిల్ గేట్స్ అవుతావా, జన్మ మాత్రం తల్లి ఇచ్చింది. అదే నా పార్టీ, భారతీయ జనతా పార్టీ నాకు జన్మ ఇచ్చింది. ఇంకా నేను ఇదే అయ్యానా, అదే అయ్యానా, ఇంకేదో అయ్యానా, ఇంకేదో కాదు. ఫస్ట్ నేను వచ్చింది మాత్రం మా తల్లికి మాత్రమే జన్మించాను కాబట్టి నేను ఈ ప్రపంచానికి రాగలిగాను. ఒకడు ఛానల్ ఓనర్ కాగలిగాడు, ఒకడు ఐపీఎస్ కాగలిగాడు, ఇంకా రకరకాల అయ్యాడు. రైట్. బీజేపీ హైకమాండ్ మీద, బీజేపీ మీద ఉన్నటువంటి మీకు ప్రేమ సూపర్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ అదే బీజేపీలో మీకు అంతర్గతంగా శత్రువులు ఉన్నారు, మీరంటే పడని వాళ్ళు ఉన్నారు. రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ లీడర్గా క్రియేట్ చేసుకుంటున్నాడు, ఇతన్ని మించిన తోపు ఇంకొకటి లేనట్టు బిల్డప్ చేస్తున్నాడు అనేది ఒక ఆరోపణ. నిజంగా బీజేపీ నేతలని మొత్తాన్ని కాదని నేనే తోపు అని ఫీల్ అవుతుంటారా మీరు? నేను అసలు ఎవరిని తోపు అనుకోను, నన్ను నేనే తోపు అనుకోను. ఒక మామూలు దుబాయ్లో లేబర్ పని చేసి, డ్రైవర్ పని చేసి స్థాయికి వచ్చాను. దేవుడు ఇప్పటికే 1000 రేట్లు కాదు, సుమారు అనుకుంటే 1,00,000 రేట్లు. నేను ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. నిన్నగాక మొన్న ఏదో ఛానల్లో ఇంటర్వ్యూలు అడిగారు, ఇంకా రేపేళ్ళు వస్తుంది అది. ఛానల్ ఇంటర్వ్యూలు అడిగారు, ఏమని మీరు మా ఆర్మూర్లో 3వసారి సంతోష్ రెడ్డి గురించి. నేను ఇది గెలుచుడు ఎక్కరా బాబు, ఇదే ఈ దేవుడిచ్చిన వరం నాకు ఇది. ఈ 5 ఏళ్ళు దుమ్ము దులుపుతాను, ఎట్లా దులుపాలో అట్లా దులుపుతాను, పేద ప్రజలకు ఏం కావాలో అవన్నీ చేస్తాను. తర్వాత పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే, పార్టీ మళ్ళీ బీఫామ్ ఇస్తే పోటీ చేస్తాను, లేదు అంటే పార్టీకి పనిచేస్తాను. రైట్. యూ కేమ్ టు ద పాయింట్. మీరే అన్నారు దుబాయ్లో ఎక్కడో డ్రైవర్గా పనిచేసి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చాను అని చెప్పి. నిజమే, మీ పొలిటికల్ ట్రాక్ జర్నీ చాలా తక్కువదైనప్పటికీ కూడా మీ బిజినెస్ ట్రాక్ జర్నీ మాత్రం చాలా ఇన్స్పైరబుల్. కానీ దాంట్లోంచి నాకు ఒక క్వశ్చన్ ఉంది. డ్రైవర్గా పనిచేసినటువంటి మీరు ఉన్నత స్థాయికి ఎదిగారు, చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదైనా ఉందా? ఏంటా సక్సెస్ ఫార్ములా? లేదు, ఇప్పుడు ముఖేష్ అంబానీ అడుగు, నాన్న ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేసిండు ఏమన్నా, ఆయన అడిగితే నేను చెప్తాను. అంబికా దర్బార్ బట్టి అసలు బాబు మొదలు పెట్టిండు రూపాయితో. ఆయన అడుగు, ఇప్పుడు ప్రసాద్ ఇంతకుముందు మంత్రి ఉండే ఏలూరు, ఆయన అడగండి. ఏముంటుందండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా, ఆత్మవిశ్వాసం ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా, దైవాన్ని నమ్ముకోవాలా, ఎదుటోని ప్రేమించాలా. కలిసి వస్తే కలిసి వస్తుంది, కలిసి రాకపోతే అదే డ్రైవర్ ఉంటుంది. ఇప్పుడు అతను పనిచేస్తుంది, ఇంకా డ్రైవర్గా ఉన్నాడు. ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డితో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మనకు తెలియదు కానీ ఒక ఇంటర్వ్యూలో ఉంది, నేను గోడల మీద పెయింట్ వేసినంత ముఖ్యమంత్రి అయినా. నరేంద్ర మోడీ గారు చాయ్ వాళ్ళ అంటే వాళ్ళ నాన్న టీ కొట్టున్నాడు, చాయ్ వాళ్ళంతా ప్రధానమంత్రులు అవుతారా? కానీ అయినప్పుడు అయినాక ఏం చేస్తాం? ఇప్పుడు నేను తెలంగాణ అసెంబ్లీలో నేను మాట్లాడాను. నేనేం మాట్లాడాను, ఏం కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, పేద ప్రజలు? ఒక రేషన్ కార్డు, ఒక పెన్షన్, ఒక ఇల్లు, అగ్గిపెట్టెలాంటి ఇల్లు. ఓకే. ఒక దళిత బిడ్డ నుండి హాస్టల్ కూలిపోతున్నాయి, పేదవాడికి విద్య లేదు, వైద్యం లేదు, ఇల్లు లేదు, రేషన్ లేదు. కానీ 1,00,000 కోట్ల అప్పు తెస్తారు వాళ్ళ మీద, 1,00,000 కోట్ల అవినీతి చేస్తారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టిండు మూసి అని 1,50,000 కోట్లు. మేము ఇప్పుడు ఎప్పుడైతే 2014 జూన్ తర్వాత కేటీఆర్ గారు స్టేట్మెంట్ 5,600 కోట్లతో ఈస్ట్ వెస్ట్ కార్డర్ 1,50,000 ఎందుకు అవుతున్నది బ్యూటిఫికేషన్? మళ్ళీ ఏం చేస్తారు ఈ తెలంగాణని? నేను ఎక్కడ ధైర్యం ఎవ్రీథింగ్ అద్దెనీగా మాట్లాడుతున్నాను. తెలంగాణ అసెంబ్లీ మాట్లాడిన ప్రశ్నలు మాట్లాడు, 7,00,000 కోట్ల అప్పు తెచ్చారు, 7 ఇల్లు కట్టారన్నాను. తెలంగాణ అసెంబ్లీ మాత్రమే కాదు, ఆఫ్ ద రికార్డు కూడా, ఆన్ రికార్డు కూడా మీరు చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. డ్రైవర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చినటువంటి జర్నీ కదా మీది. ఈ మధ్యలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఏమన్నా చేశారా మీరు? నేను ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే అందరం కలిసి చేశాం. స్మగ్లింగ్ చేశారు ఎవరెవరంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, వాళ్ళందరూ అమ్ముతారు, నేను కొంటాను. ఓకే. ఇక వాళ్ళందరూ దొంగలు, స్మగ్లర్ అయితే నేను స్మగ్లర్ని. చాలా తెలివిగా సమాధానం తప్పించుకుంటున్నారు. తెలివి ఉంటేనే కదా నువ్వు యాంకర్ అయినా నేను ఎమ్మెల్యే అయినా. కానీ మీకున్న తెలివి చాలా డిఫరెంట్ అంటారు. అందుకనే ఎక్కడో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నటువంటి డ్రైవర్ గా పనిచేసినటువంటి మీరు ఎర్రచందనం లైసెన్స్ తెచ్చుకొని కళాకృతుల
అమ్మకం పేరుతో విక్రయం పేరుతో స్మగ్లింగ్ చేశారు. అందుకే ఈ రోజుకి ఎవరు కూడా ఎర్రచందనాన్ని బహిరంగంగా ధరించలేరు. కానీ మీరు మాత్రం ఒక బ్రేస్లెట్ గా ధరించి దాన్ని పెద్ద సోగ్గా చూపిస్తారు. షోక్ కాదు అది సుమారు ఒక 3 లక్షల ఉద్యోగాలకు సృష్టిది వస్తుంది త్వరలోనే. ఎంతో కొంత నా సమాజానికి ఉపయోగపడాలా, నా జాతికి ఉపయోగపడాలా, నా దేశానికి ఉపయోగపడాలి. ఇక్కడ సన్నాసులు పనికిరాని వాళ్ళు పైరవులు చేసుకుని బతికేటోళ్ళకి ఇవన్నీ తెలుస్తలేవు. చైనాలో 3 లక్షల మంది ఉద్యోగాలు క్రియేట్ చేశారు. ఇది మన రా మెటీరియల్ తీసుకెళ్ళి పక్క దేశం వాడు, పరాయి దేశం వాడు అక్కడ పేదరికం నిర్వహించడానికి యువతకు ఉద్యోగాలు క్రియేట్ చేస్తే ఇక్కడ మీలాంటి ఛానల్ వాళ్ళు పనికిరాని ప్రశ్నలు అడిగి దాని మీద చెడు అపోహలు పెట్టి ఆడోడు పనికిరాని డైరెక్టర్లు ఏదో దాని 99% ఫేక్ స్టోరీస్ పెట్టుకుంటా సినిమాలు తీస్తే పుష్పాలు యువత ఎటు పోతుంది. మీకు కూడా రియల్ పుష్ప అనే పేరుంది. లేదు, రియల్ పుష్ప వచ్చి అల్లు అర్జున్, ఆయన రియల్ పుష్ప, నేను లీగల్ పుష్ప. మీరు లీగల్ పుష్ప, లీగల్ ఎక్స్పర్ట్. నేను, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ లీగల్ పుష్పాలు. వాళ్ళు అమ్ముతారు, మేము కొంటాం. అమ్మినోడు దొంగ అయితే మేము దొంగ. పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే, ఇది అందరికీ తెలిసిందే. కానీ పైడి రాకేష్ రెడ్డి అంటే మీరు హీరోనా విలనా? 1000% హీరో. ఎవరికి? నాకు నేను. కానీ మీ పార్టీలో చాలా మంది మీరు హీరో కాదు విలన్ అంటున్నారు. ఏమన్నా అనుకోని ఇప్పుడు నేను ఇప్పుడు విజయ్ మంచివాడు అనుకుంటాను, మంచివాడు, మంచి వ్యక్తి, నా ఫ్రెండ్, నా స్నేహితుడు, నా కజిన్ అనుకుంటాను. నువ్వేమనుకుంటా నాకేం చేసేది? నేనైతే నేను మంచిగానే అనుకుంటా. ఓకే, పడనోళ్ళు ఓరవళ్ళు మన పార్టీలోనే ఉన్నారు. ఎవడు ఏమన్నా అనుకోని, నేను ఏమని అనుకోని నాకేమవుతుంది? నా కోకపేట విల్ల తీసుకుంటారా, నా మర్చిడేస్ కారు తీసుకుంటారా, నా బంగారు వాచ్ తీసుకుంటారా, నా ఉంగరం తీసుకుంటారా? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మీద పైడి రాకేష్ రెడ్డి కన్ను వేశాడు కాబట్టే పరిధికి మించి మాట్లాడుతున్నాడు. ఎమోషన్స్ కంట్రోల్ లేకుండా ప్రెస్ మీట్లలో రెచ్చిపోతున్నాడు. అసెంబ్లీలో కూడా కావాల్సిన స్పేస్ తీసుకొని మాట్లాడుతున్నాడు అని మీ పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డి గారు, ఇది తెలుసా మీకు? నాకు ఇప్పటిదాకా మాట్లాడే మేము తింటారు. ఎప్పుడైనా ఎమోషన్స్ కంట్రోల్ తప్పానా? తప్పలేదు. అందుకే మనం ఇంత చాలా చాలా సావధానంగా మాట్లాడుకుంటున్నాం. అసెంబ్లీలో కూడా మంచిగా మాట్లాడాను. అసెంబ్లీ వేదిక అనేది ఒక గుడి లాంటిది. పేద ప్రజల పట్ల మనం స్పందించాల్సింది. పేద ప్రజలకు ఏం అవసరం ఉన్నదో దాని మీద చర్చ జరగాలి. వీడు ఇంతకుముందు తిన్నాడు, వాడు అంత తిన్నాడు, వీడు కొట్టుకుపోయాడు, ఆడు కొట్టుకుపోయాడు, ఇవి అద్దంటున్నాను. నేను అద్దంటున్నా వ్యక్తిగతంగా. పార్టీ మార్పులు అద్దంటున్నాను. దాంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాల్సిందే. బికాజ్ అసెంబ్లీ ఎలా ఉండాలో అని మీరు అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. నేను అవే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒకటండి, దయచేసి నేను పార్టీ అధ్యక్షుడిని 100% కాను. నాకు అవసరం లేదు. ఆశ ఉందా? కాను, ఇచ్చినా తీసుకోను. ఎందుకని నేను ఇప్పుడే వచ్చిన పార్టీలో ఒక 40 ఏళ్ళ నుండి త్యాగాలు చేస్తున్నారు. 1981 నుంచి స్టార్ట్ అయిన ఈ పార్టీ సుమారు 1980 దశకంలో స్టార్ట్ అయిన పార్టీ అంటే సుమారు 45 సంవత్సరాల నుంచి ఎందరో మేధావులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాయకత్వం పనిచేస్తాం. ఏం కొబ్బలు మునిపోయినాయి మాకు. ఇప్పుడు స్కూల్లో పోగానే ఒకటేసారి నువ్వు డిగ్రీకి పోతావు ఎట్లా? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. రేపు మంచి అధ్యక్ష పదవి ఇస్తే తీసుకోవడానికి ఏమైంది రాకేష్ రెడ్డి గారు? మీలాంటి ఉత్సాహవంతులు, మీలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి క్యాడర్ ఉంటే గనక బాగుంటుంది కదా. వై కాంట్ యూ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ? హైకమాండ్కి చెప్పేసాను క్లియర్. ఢిల్లీలో అడిగారు, నన్ను కూడా అడిగారు. మీరు అడిగినారు, నాకు అవసరం లేదని చెప్పి నేను చెయ్యను. నాకు ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, రాజకీయం నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ప్రతిపక్షమే మంచుకున్నదని చెప్పాను. ప్రతిపక్షం అయితే ప్రజల సమస్యల మీద గొంతిప్పచ్చు. ఓకే, అధికార పార్టీ అయితే కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది పరిస్థితి. మన రాష్ట్రం, మన పార్టీ, మన ప్రభుత్వాన్ని మనం విమర్శించడము ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది అవుతాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు మంచిగా నేర్చుకొని ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన పెంచుకొని సమస్యల పట్ల పోరాడి దాన్ని బట్టి ముందుకెళ్తాం రాజకీయాలలో. రైట్, లెట్స్ కంక్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇప్పటిదాకా మీరు ఫ్రాంక్గా చెప్పారు, ఇప్పుడు మాత్రం మరింత ఫ్రాంక్గా చెప్పాలి. పేరుకు మాత్రమే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కానీ మనసంతా కూడా కాంగ్రెస్లో ఉంది. అతి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీంట్లో భాగంగానే మీ జిల్లాలో పెద్ద అయినటువంటి సుదర్శన్ రెడ్డిని పిలిచి ఇన్వైట్ చేసి ఇందూరు తేనీటి రాజకీయానికి తెరలేపారు. ఎప్పుడు వెళ్తున్నారు కాంగ్రెస్లోకి మీరు? రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఎప్పుడు వస్తున్నాడు? ఈ మధ్య బీజేపీ మీ మైండ్ గేమ్, సేఫ్ గేమ్ మాత్రమే కాకుండా బ్లేమ్ గేమ్, మైండ్ గేమ్ ఆటంలో బీజేపీ తర్వాతే. బీఆర్ఎస్ ఏమో బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఆయన అంటారు. పార్టీ గురించి మాట్లాడలేదు మీరు. నేను అడిగిన దానిలో మీరు కొద్దిగా మిస్ అయ్యారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఎప్పుడు వెళ్తున్నాడు అన్న? అది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆరోపిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు. అది కాదు, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు కదా. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళారు కాబట్టి కేంద్రం అంటే పెద్దన్న లాంటిది, నేను పెద్దన్న లాంటి వాడని చెప్పి మోడీ గారే చెప్పారు. కాబట్టి నా రాష్ట్రం బాగుండాలి అంటే నేను ప్రైమ్ మినిస్టర్తో కరెక్ట్గా సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి కాబట్టి వెళ్ళానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కూడా అదే చెప్తున్నాను.
నేను మొత్తం మా రాష్ట్ర అధ్యక్షుని అడిగిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నాను, సుదర్శన్ రెడ్డి గారిని కలుస్తున్నాను, ప్రతి మంత్రిని కలుస్తున్నాను. అంతే తప్పితే కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. వెళ్ళను కూడా, కాంగ్రెస్లోకి వెళ్ళరు. ఈ జన్మలైతే వెళ్ళను. మళ్ళీ అడుగుతున్నాను, బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి వెళ్తున్నారా లేదా? ఈ జన్మలైతే వెళ్ళను. ఒకవేళ కాంగ్రెస్ పట్ల నా వైఖరి కూడా మారదు. రైట్, మీ ఆర్మూర్తోనే ముగిద్దాం. మీరు అన్నట్లుగా గత కాలంలో అంటే మీరు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు, మాజీ శాసనసభ్యుడు అన్నారు. జీవన్ రెడ్డి చెప్పాను. ఎస్, జీవన్ రెడ్డి హయాంలో ఆర్మూర్ అంతా అరాచకంగా ఉండేది. నేను అధికారంలోకి వస్తే, నేను ఎమ్మెల్యే అయితే జీవన్ రెడ్డి అరాచకాలని అక్రమాలని ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తాను అని చెప్పి మీరు ప్రజలకు మాటిచ్చారు. మీరు ఎమ్మెల్యే అయిన కొత్తల్లో ఆ ఫోకస్ పెట్టినట్టు ఉంది. కానీ మధ్యలో ఎందుకో సాఫ్ట్ కార్నర్ ఉంది. జీవన్ రెడ్డితో మీకేమైనా డీల్ ఏమైనా కుదిరిందా? డీల్ అంటే ఏంది? ఇద్దరు ఏమైనా లాలూచి పడ్డారా? చెప్పాను కదా, చచ్చేవారు కాంప్రమైజ్ కానని. చచ్చేవారు కూడా కాదు. ఓకే, రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డికి ఇక చుక్కలే. చుక్కలు ఎందుకుంటాయండి? ఇది ఏంటి ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థ? చుక్కలు ఏముంటాయి? చుక్కలు అయిపోయినాయి పాపం వాడికి. ఇంకా చుక్కలు మనకేం చుక్కలు చూపిస్తావు? చుక్కలు ఏమేమి చూపించాలి అన్ని చూపించినాం. చుక్కలు చూపించడం, షాపింగ్ మాల్ సీజ్ చేయించిన, 8 కోట్లు రికవరీ చేయించిన, 2,70,00,000 పవర్ బిల్ కట్టించిన, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించిన. నో డౌట్, దాని అభినందనీయమే, నేను దాన్ని కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ఇంకా చాలా అక్రమాలు ఉన్నాయి అని అంటారు కదా. అవి ఇప్పుడు కొన్ని దర్యాప్తు సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు జీవన్ రెడ్డితో. రేవంత్ రెడ్డి అన్నాడు కదా మొత్తం అతను అక్రమాలు వెలికి తీస్తా. నాకు తెలిసిన తీసిన ఆర్మూర్ వల్ల. ఇప్పుడు అది కాదు, నేను ముఖ్యమంత్రిని కాను కదా, ఉన్న నిఘా వ్యవస్థ అంతా ఆయన చేతిలో ఉంది. ఓకే, ఇంటెలిజెన్స్ విలువాలి. వీడు ఏమేం చేశాడు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఏం చేశాడు? ఇప్పుడు ఈ దామోదర్ రెడ్డి అనేది ఒక పెద్ద ఇష్యూ ఉంది ఇక్కడ హైదరాబాద్లో, ఏది శంకర్పల్లి దగ్గర పొద్దుటూరు అనే దగ్గర ల్యాండ్ ఇష్యూ. అది మరి ఏం చేశాడు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఇంకా 45 కోట్లు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఎందుకు? ఆ కాంగ్రెస్ మంత్రులే మద్దతు ఇస్తున్నారు జీవన్ రెడ్డికి. అది ఆపుకుంటూ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా జీవన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేటువంటి ఛాన్స్ ఏదైనా ఉంటుందా? దేంట్లోకి? జీవన్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? అది నేను ఎట్లా చెప్తానండి. రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడని చెప్పి అంటున్నారు కదా. కుమ్మక్కైతే కదా మరి ఇవన్నీ. ఇంకా మీరు అన్నారు కదా, ఇంకా అతను అక్రమాలు ఎందుకు తీస్తలేరంటే ఇంకా నాకున్న డాటా ప్రకారం, ఒక లిమిట్స్ ప్రకారం నాకు ఎంత శక్తి ఉందో ఆ శక్తి తీయగలను ఒక శాసనసభ్యుడిగా. ఆ 10 సంవత్సరాల నుంచి ఇంకా నేను వచ్చింది రాజకీయాలకు 3 నెలల కింద. రేవంత్ రెడ్డి అయితే పుట్టంగానే వచ్చిన అంటాడు, అప్పుడప్పుడు భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు ఉన్నంటాడు. కాబట్టి ఆ 2004 నుంచి వీడు ఏమేం చేశాడు అవన్నీ అతని దగ్గర ఉన్నాయి. మరి పోయి కాళ్ళు మొక్కాడా, ఏమేమన్నాడా? లేకపోతే ఇద్దరు ఒక్కటే రాకేష్ రెడ్డిని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి? రాకేష్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం సాధ్యమేనా? అసలు మిమ్మల్ని ఫేస్ చేయటం సాధ్యమేనా? నాకు ఓపెన్గా చెప్పండి. అసలు మీరు పైకింత సాఫ్ట్గా కనిపిస్తున్నారు కానీ, పైకింత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు కానీ, నాకు ఇది మీ ఒరిజినల్ ఫేస్ కాదు అని నాకు తెలుసు. అందుకే ఓపెన్గా అడుగుతున్నాను, మిమ్మల్ని ఫేస్ చేయటము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము సాధ్యమయ్యే పనేనా రేవంత్ రెడ్డికైనా జీవన్ రెడ్డి గారికి? ఇప్పుడు సుమారు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఇప్పుడు నేను మా విలేజ్లో 100 ఇళ్ళు ఉన్నాయి, పంచదామంటున్నాను, పంచనిస్తలేరు 8 ఏళ్ళ నుంచి. ఇవే ఇబ్బందులు. పేదలకు ఏదో కొన్ని పనులు చేపిస్తుంటే అడ్డుపడుతున్నారు ఏదో ఒక రకంగా. రాకేష్ రెడ్డి ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్ చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఇక్కడున్న ఏదైతే బిల్లా రంగాగాలు అన్నట్లు బిల్లాగాడు ఉన్న మనిషి అంతా రంగాగాడు తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్లో ఉన్న ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు వాళ్ళందరూ ఉంటారు కదా, అందరు కాంగ్రెస్కి తీసుకున్నారు. ఇంకా రకరకాల ఒత్తిళ్ళు రకరకాలు చేసి మొత్తానికి రాకేష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా. నాదేమున్నది, పోరాడితే పోయేదేం లేదు, బాని సంఖ్యలే తప్ప. నేను చెప్పాను జాతికి మళ్ళీ 30,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి, మళ్ళీ 30,000 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. మరి అదే రూరల్ కాంగ్రెస్ 20,000 ఓట్లతో గెలిచింది 6 నెలల క్రితం. 20,000 ఓట్లు మైనస్ అయ్యి మళ్ళీ 45,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. అంటే 65,000 ఓట్లు ఒక చేంజ్ అయినాయి. కానీ రాకేష్ రెడ్డి ఒక కోర్టు కూడా తీయలేకపోయారు ఒక ఎంటిక వేగన. రైట్, నేను ఇందాక చెప్పినట్లుగా రాకేష్ రెడ్డి గారు మీతో మాట్లాడటం అనేటువంటిది ఒడవని ముచ్చట, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో కూడా తెలియదు. కానీ ఒక ప్రశ్నతో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. రాకేష్ రెడ్డి గారు, మీకు రాజకీయ జీవితం ఇచ్చింది, మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు గర్వం అణువణువున పెరిగిపోయింది, పొగరు అణువణువున పెరిగిపోయింది. మీకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ధర్మపురి అరవింద్నే పక్కన పెట్టారు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి విమర్శ. నిజంగా ధర్మపురి అరవింద్కి మీకు గ్యాప్ వచ్చిందా? ఆయన మిమ్మల్ని దూరం పెట్టారా, మీరు ఆయన దూరం పెట్టారా? ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? ఇప్పుడు చూస్తాడు, నవ్వుకుంటాడు, ఇక మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఇక బైసాబ్ రా ఛాయ్ తాగుతుంది, అంత తలకాయ నొప్పి ఎందుకు అంటాడు. అంత క్లోజు, అది మా కుటుంబ సంబంధాలు. ఓకే, ఇంతకుముందు కూడా చెప్పాను, ధర్మపురి అరవింద్ అనేవాడు మా కుటుంబ శ్రేయోభిలాషి. ఓకే, రాజకీయాలు వేరు, అందరికి తెలియని చాలా ఉంటాయి సంబంధాలు. మన రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో ఇల్లున్న 90 మంది నాకు మంచి పరిచయాలు ఉన్నాయి, అన్ని పార్టీల వాళ్ళు. మాకు కూడా మంచి పరిచయాలు రేవంత్ రెడ్డి గారితో కావచ్చు, మజ్లిస్ అక్బరుద్దీన్ ఓవైసీతో కావచ్చు. ఏముంది, తప్పేముంది, వ్యక్తిగత సంబంధాలకి ఏంది.
ఫ్రీగా ఉంటాం. మజ్లిస్ ఎమ్మెల్యేలు నేను మంచిగా మాట్లాడుకుంటాము, చెప్తాము, వాళ్ళు మాకు చెప్తాను, అందరితో మంచి సంబంధం చెప్తాను. ధర్మపురి అరవింద్ మా కుటుంబ శ్రేయోభిలాషి, మా ఫ్యామిలీ ఫ్రెండ్. రాజకీయాల 99% ఎప్పుడు కూడా అరవింద్ మంచి స్నేహితం ఉంటుంది మాకు. రాజకీయాలు ఏమైనా, పార్టీలు ఏమైనా, రేపు ఉండమా రాజకీయాలు ఆయన ఎంపీ గారు సెకండ్ టైం అయ్యాడు, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా. ఆయనకు 7 నియోజకవర్గం, నేను ఒక చిన్న, అందులో 7 నియోజకవర్గం ఒక చిన్న ఆరుమూరు ఎమ్మెల్యేని. ఆయనకు నిజామాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దయచేసి మిమ్మల్ని మీరు ఇంకొకసారి ఎప్పుడు చిన్న అనకండి, నాకు వింటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఇందాకే చెప్పాను కదా, అసలు మీరు బయటికి కనిపించే వ్యక్తి కాదు, ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను. అంటే ఆ 7 కాన్స్టిట్యూన్సీలలో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే నేను. ఓకే. రెండోది నాకు వ్యక్తిగత స్నేహితుడు, నా కుటుంబ శ్రేయోభిలాషి, అంటే కుటుంబ సంబంధాలని. కాబట్టి అందరికి ఏదో ఒకటి, మీడియా ఛానల్ కూడా ఎక్కువ అయిపోయినాయి, ఏదో ఒకటి క్వశ్చన్ వేసేస్తే కొద్దిగా రేటింగ్ పెరుగుతుంది, కొద్దిగా కామెంట్స్ వస్తాయి. మాకు కూడా అక్కడ లోకల్ వాళ్ళకి కొద్దిగా మెదడుకు మేత దొరుకుతుంది, వాడికి ఏదో స్టేటస్లు పెట్టుకోవడానికి అదర్ పార్టీలకు, ఎదురు పార్టీలకు. కాబట్టి ఏం లేదు, ఇద్దరం కలిసే ఉంటాం రాజకీయాలలో. రాను కాలం కూడా నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇవన్నిటితో పాటు మీకు చెప్పాల్సింది ఏంటంటే, రాజకీయ బంధం కన్నా కుటుంబ బంధం ఎక్కువ.